ఎర్ర జండెర 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 జండ్ ఎర్ర జండెర జండె నీయలో ఎర్రెర్రనిది జండె నీయలో. మీరు దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే, మాటలు అండ్ అద్భుతంగా పాడుతున్నారని ఇప్పుడు అర్థమైంది. అవసరాలు ఉద్యమాలు పుట్టిస్తాయినట్టు నా అవసరాలే నన్ను హీరోని చేసి మొదటి నుంచి నాకు సినిమా పిచ్చి ఎక్కువ. నానుమతి దగ్గర డిఫరెంట్ తీసాడు రా చూద్దాం అని అనిపించగలిగితే నేను మళ్ళీ చూస్తారమ్మా. నేను అక్కిన నాగేశ్వర ఫ్యాన్ కాలేజీ డేస్ లో. మా నాగేశ్వర ఫ్యాన్స్ అందరూ నాగేశ్వర సినిమా వెళ్తే వెళ్ళడం చూడడం ఇట్టయితే ఆదానందం అమ్మ. రామారావు సినిమా డిజైన్ చూసుకోవడం అమ్మా. ఎందుకని అది బాగోకూడదు, ఫ్లాప్ అవ్వాలని కోరుకోవడం పెద్ద ఫ్యాంటసీ అమ్మా. ఏమి సూర్యకాంత్ గారమ్మ గయ్యాళి వేషం వేసి 500 పైగా సినిమాలు అదే వేషం వేసి కూడా మొనాటిని లేకుండా మెప్పించి ఒప్పించింది మా తల్లి. గొప్ప మహానటమ్మ. నా స్నేహితులు మామూలు హెల్ప్ చేయలేదమ్మా. వాళ్ళ యొక్క హెల్ప్ తో, వాళ్ళ సహాయ సహకారాలతో నేను నా బ్యానర్ స్టార్ట్ చేశాను. అదే స్నేహ చిత్ర పిక్చర్స్. అలా తీసుకొని చేసిందే నా ఫస్ట్ ఫిల్మ్ అర్ధరాత్రి స్వతంత్రం. పశువుల హాస్పిటల్ కట్టింది కూడా మీ స్టూడెంట్ డేస్ లోనేనా? స్టూడెంట్ డేస్ లో చెప్తున్నా మీకు నేను. అవునా? నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. విద్యతో మాత్రమే మన తలరాత మారుతుంది అని మనం బలంగా చెప్తాము. భారతదేశంలో విద్య సేవారంగం. అలాంటి సేవారంగం కాస్త ఇవాళ వ్యాపార రంగం అయిపోయింది. బీజేపీ గవర్నమెంట్ ఏమైతుందో ఆ గవర్నమెంట్ మాత్రం హిందీనే ఇంకా రుద్దాలని చూస్తుందమ్మా. ఇంగ్లీష్ ప్రాధాన్యత తగ్గించాలని చూస్తుందమ్మా. అది కరెక్ట్ కాదు. మహాత్మా జ్యోతిరావు పూలే ఒకటే మాట అన్నాడమ్మా, ఓ భగవంతుడా నా జాతిని రక్షించు, ఇంగ్లీష్ నేర్పి. భారత రాజ్యాంగం ఇది బడుగుల రాజ్యాంగం, అభాగ్యుల వేదం ఇది అన్నార్తుల నాదం. బళిరబళి. ఆపరేషన్ కగార్ అనేది ఏమనిపించింది? ఆపరేషన్ కగారు ఇప్పుడు పెట్టారు, ఓకే, ఈ రకంగా చేశారు. మీరు ఆపరేషన్ సింధూర్ అన్నారు కదా. మనకి శత్రుదేశం ఉన్నట్టు పాకిస్తాన్ మేము మీతో చర్చ జరుపుకుంటాం, ఇప్పుడు వారు ఆపేద్దాం అంటే మీరు వాళ్ళని హానర్ చేశారే, యుద్ధం ఆపేశారే. అలాంటిది ఈ భర్తమాత బిడ్డలు మనం చర్చించుకుందాం అని చెప్పినప్పుడు ఆపరేషన్ కగారు అని పేరు చెప్పి తుదముట్టించాలనుకోవడం చూసారా? ఇదేమి తండ్రి. పాలిటిక్స్ లోకి రావాలి అని అనిపించలేదా మీకు? చంద్రబాబు నాయుడు గారు ఎంపీ ఆఫర్ ఇచ్చారు, కాకినాడ 3 సార్లు ఆఫర్ ఇచ్చారమ్మా. నేను దండం పెట్టా, వద్దని చెప్పేశారా? శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాయ. సినిమాని ప్రాపగాండా కోసం ఉపయోగించుకుంటే మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? సినిమా మీడియా అనేది మోస్ట్ పవర్ఫుల్ మీడియా. లెనిన్ మహాశయుడు మాట చెప్తాడు, హాలీవుడ్ చిత్ర పరిశ్రమని నా చేతిలో నిలబెడితే ప్రపంచ చరిత్రగతిని మార్చేస్తున్నాడు నేను. అయితే మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా. ఏం ఫీల్ అవుతున్నాను? దాంపత్యం, తోడు, నీడ, సేమ్ టైం గూడు, నీడ, ఇల్లు, పక్షులు గూడు కట్టుకున్నాయి. నేను మనిషినై ఉండి ఎందుకు నేను పెళ్లి చేసుకోలేదు, ఎందుకు నేను ఇల్లు కట్టుకోలేదు అని చాలా పశ్చాత్తాపడ్డానమ్మా. సింపుల్ గా ఉంటున్నాను, నేను కారు కొనుక్కోలేదు, ఆటో ఎక్కుతాను, ఇది ట్రాష్. నాకులా ఎవరు ఉండొద్దు, నా ఫీలింగ్స్ మీరు ఎవరికి రావద్దు. కానీ మీరందరూ కూడా తగిన టైంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి, సంపాదించండి, ఒకరిని దోసుకోకుండా. పల్లె మనదిరో ప్రతి పనికి మనం రా.